హలో ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ద గ్యాన్ సింప్లిఫై యూట్యూబ్ ఛానల్ ఈనాడు డైలీ న్యూస్ అనాలిసిస్. ఈరోజు అనగా 24 సెప్టెంబర్ 2024 గాను వార్తల్లో నిలిచినటువంటి అన్ని ముఖ్యమైన అంశాలను రానున్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ని దృష్టిలో పెట్టుకొని మేము ముందుకు తీసుకురావడం అయితే జరిగింది. ఇందులో ఫస్ట్ న్యూస్ చూసినట్టయితే దేశంలో తొలి క్లేడ్ 1B మంకీపాక్స్ కేసు, ప్రాణాంతక మంకీపాక్స్కు సంబంధించి భారత్లో మరో కేసు నమోదైంది. గత నెలలో ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO అయితే దీనిని వరల్డ్ హెల్త్ ఎమర్జెన్సీగా డిక్లేర్ చేయడం అయితే జరిగింది. ఈ మంకీపాక్స్ అనేది ఆఫ్రికా ఖండంలోని DRC డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో నుంచి ఇది వ్యాప్తి చెందడం అయితే జరిగింది. ఇందులో రెండు రకాలైనటువంటి వ్యాధి కారకాలు ఉంటాయి. ఒకటి అవి క్లేడ్ 1 మరియు క్లేడ్ 2లు. గత కొన్ని రోజుల క్రితం హర్యానాలోని హిస్సార్లో ఓ 26 ఏళ్ల వ్యక్తికి దక్షిణాఫ్రికా నుండి క్లేడ్ 2 రకం మంకీపాక్స్ సోకిన విషయం మనందరికీ తెలిసిందే. కానీ మన భారత ఆరోగ్య శాఖ ఈ క్లేడ్ 1B రకానికి చెందినటువంటి మంకీపాక్స్ కేసు అయితే సోమవారం రోజు కేరళలోని మలప్పురం జిల్లాలో ఓ వ్యక్తికి ఈ వ్యాధి నిర్ధారణ అయినట్టు తెలిపారు. ఇటీవలే ఈయన అమెరికా నుండి రావడం జరిగింది. ఈయన వయసు వచ్చేసి 38 ఏళ్ళు. ఈయనలో ఈ క్లేడ్ 1B అనే రకం మంకీపాక్స్ను గుర్తించడం అయితే జరిగింది. క్లేడ్ 2 కంటే క్లేడ్ 1 అనేది ప్రాణాంతకమైనదిగా చెప్పుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ మంకీపాక్స్ అనేది జూనోటిక్ వైరస్, జంతువుల నుంచి మనుషులకు మరియు మనుషుల నుంచి మనుషులకు సోకే వ్యాధి. ఈ వ్యాధికి సంబంధించి తగిన నివారణ చర్యలు తీసుకున్నట్లయితే తప్పకుండా మన కోవిడ్-19 ఏ విధంగా అయితే ప్రపంచ దేశాలన్నింటినీ ఇబ్బంది పెట్టిందో అదేవిధంగా ఈ మంకీపాక్స్ కూడా చిన్న స్టేజ్లో అరికట్టకపోతే ఇది కూడా మరో పాండమిక్గా మారుతుంది. నెక్స్ట్ న్యూస్ చూసినట్టయితే ల్యాండింగ్లో విఫలమైన డీప్ బ్లూ రాకెట్. చైనాకు చెందినటువంటి డీప్ బ్లూ ఏరోస్పేస్ సంస్థ చేపట్టినటువంటి పునర్వినియోగ రాకెట్ ప్రయోగం విఫలమైంది. ఆ సంస్థ అభివృద్ధి చేసినటువంటి నెబులా 1 రాకెట్కు నిట్ట నిలువుగా టేకాఫ్ కావడానికి మరియు దిగడానికి సంబంధించిన పరీక్షలు నిర్వహించారు. మొత్తం 11 లక్ష్యాలతో వీటిని నిర్వహించగా వాటిలో 10 విజయవంతమయ్యాయి. ల్యాండింగ్లో మాత్రం విఫలమైంది. తొలుత విజయవంతంగా గాల్లోకి ప్రయాణించిన రాకెట్ ల్యాండింగ్ దశలో తడబడింది. నేలపై దిగడానికి కొన్ని క్షణాల ముందు అదుపు తప్పి అందులో పేలుడు సంభవించింది. తాజాగా ప్రయోగించినటువంటి రాకెట్లో కిరోసిన్ను ఇంధనంగా వాడినట్లు డీప్ బ్లూ సంస్థలు వెల్లడించాయి. నెక్స్ట్ న్యూస్ చూసినట్టయితే 3 వ్యోమగాములతో తిరిగి వచ్చిన రష్యా వ్యోమనౌక. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో విధులు ముగించుకున్న 3 వ్యోమగాములు రష్యాకు చెందిన సోయజ్ వ్యోమనౌకలో సోమవారం భూమికి తిరిగి వచ్చారు. వీరి పేర్లను చూసినట్లయితే ఒలెగ్ కొనోనెంకో, నికోలాయ్ చబ్, అమెరికా వ్యోమగామైనటువంటి ట్రేసీ డైసన్లు. నెక్స్ట్ న్యూస్ చూసినట్టయితే మరో భీకర యుద్ధం. దక్షిణ లెబనాన్పై ఇజ్రాయెల్ నిప్పుల వాన. ఇందులో 356 మంది మృత్యువాత పడగా 1246 మందికి గాయాలయ్యాయి. హెజ్బుల్లా ఇజ్రాయెల్పై చేసినటువంటి దాడికి ఎదురుదాడిగా హెజ్బుల్లాకు ఇజ్రాయెల్ భారీ ఎదురుదెబ్బ తీయడం అయితే జరిగింది. ఈ దాడులలో సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నటువంటి లెబనాన్ పౌరులు. ఈ యుద్ధం అనేది ఇజ్రాయెల్ మరియు గాజాలకే పరిమితం అవ్వగా గత కొన్ని రోజులుగా ఈ యుద్ధం ఇజ్రాయెల్ మరియు లెబనాన్ల మధ్య పెద్ద ఎత్తులో జరుగుతుంది. ఇకపై చూడాలి మరి ఇజ్రాయెల్తో ఇరాన్ కూడా యుద్ధంలోకి వస్తుందా. నెక్స్ట్ న్యూస్ చూసినట్టయితే యుద్ధ క్షేత్రంలో కాదు ఉమ్మడి బలంతోనే విజయం అంటున్న ప్రధానమంత్రి మోడీ గారు. మానవ కేంద్రంగా విధానాల రూపకల్పన ఐరాస సదస్సులో ప్రధాని మోడీ. మానవాళి విజయం యుద్ధ క్షేత్రాల్లో కాకుండా ఉమ్మడి బలంలోనే దాగి ఉందని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పేర్కొన్నారు. సోమవారం ఆయన ఐరాసలో ప్రపంచ దేశాధినేతలను ఉద్దేశించి ప్రసంగించారు. ఆయన నమస్కార్ అంటూ ప్రసంగాన్ని ప్రారంభించడం అయితే జరిగింది. నెక్స్ట్ న్యూస్ చూసినట్టయితే దేశ పునరుజ్జీవనానికి కృషి చేస్తా. శ్రీలంక నూతన అధ్యక్షుడిగా దిశనాయకే నిన్న దేశ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం అయితే చేయడం జరిగింది. ఆర్థికంగా కుదేలైనటువంటి దేశ పునరుజ్జీవనానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని శ్రీలంక నూతన అధ్యక్షుడు అనురకుమార దిశనాయకే ప్రకటించారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జయంత జయసూర్య సోమవారం మార్క్సిస్టు నేత దిశనాయకేతో దేశ 9వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయించారు. నెక్స్ట్ న్యూస్ చూసినట్టయితే చైల్డ్ పోర్న్పై సుప్రీంకోర్టు కొరడా. ఆ అశ్లీల దృశ్యాలు కలిగి ఉండటం కూడా నేరమే మరియు వాటిని నిల్వ చేసుకోవడం మరియు డౌన్లోడ్ చేయడం, వీక్షించడం వంటి కార్యక్రమాలకు పాల్పడినట్లయితే పోక్సో ఐటీ చట్టాల ప్రకారం తీవ్ర శిక్షార్హులే. సర్వోన్నత న్యాయస్థానం చారిత్రాత్మక నిర్ణయం. వాటిని నేరంగా పరిగణించని మద్రాస్ హైకోర్టు తీర్పు కొట్టివేత. పోక్సో చట్టంలోని పరిభాషను మార్చాలంటూ పార్లమెంటుకు సూచన. ఇది ప్రపంచవ్యాప్త సమస్యగా సుప్రీంకోర్టు ఒక తీర్పునివ్వడం అయితే జరిగింది. బాలలపై లైంగిక పీడన, వేధింపులు, అఘాయిత్యాలు ప్రపంచవ్యాప్త సమస్యగా మారింది. ఈ దారుణ ఘటనలు చిన్నారులను జీవితాంతం వెంటాడుతూనే ఉంటాయి, మానసికంగా వేధిస్తూనే ఉంటాయి. ఏ రూపంలోనూ చిన్నారులపై దారుణాలు జరగకూడదనే లక్ష్యంతోనే భారత్ 2012లో పోక్సో చట్టాన్ని తీసుకొచ్చింది. లైంగిక విద్యపై పోక్సో చట్టంలోని నిబంధనలపై పాఠశాల స్థాయి నుంచే అవగాహన కల్పించాలని
విస్తృత స్థాయిలో చైతన్యపరిచే కార్యక్రమాలను చేపట్టాలని సూచించింది. లైంగిక నేరాలకు ఐటీ చట్టంలోని సెక్షన్ 67B ప్రకారం విధించే శిక్షలపైన ప్రజలకు అవగాహన కల్పించాలని సుప్రీంకోర్టు తన తీర్పులో చెప్పడం అయితే జరిగింది. నెక్స్ట్ న్యూస్ చూసినట్టయితే అమరావతిలో అంతర్జాతీయ న్యాయ కళాశాల కడతానంటున్న సీఎం చంద్రబాబు నాయుడు. బెంగళూరులోని నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ మరియు గోవాలోని ఇండియా ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ లీగల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ వంటి ప్రతిష్టాత్మక సంస్థల తరహాలో అంతర్జాతీయ ప్రమాణాలతో అత్యుత్తమ న్యాయ కళాశాలను అమరావతిలో ఏర్పాటు చేస్తామంటున్నారు. దీనికి సంబంధించి 100 ఎకరాల్లో నిర్మాణం మరియు కర్నూలులో హైకోర్టు బెంచ్, జూనియర్ న్యాయవాదులకు రూపాయలు 10,000 గౌరవ వేతనం మరియు న్యాయశాఖ సమీక్షలు చంద్రబాబు. నెక్స్ట్ న్యూస్ చూసినట్టయితే 2024 గాను జరిగినటువంటి అందాల పోటీల్లో గుజరాత్ నుంచి 2 యువతులు అంతర్జాతీయ వేదికపై మెరిశారు. అందరినీ వెనక్కి నెట్టి అందాల కిరీటాలు సాధించారు. రియా సింగా మిస్ యూనివర్స్ ఇండియాగా నిలువగా ధృవి పటేల్ మిస్ ఇండియా వరల్డ్ వైడ్ టైటిల్ని అందుకుంది. నెక్స్ట్ న్యూస్ చూసినట్టయితే నేపాల్ మరియు పాలస్తీనా అధినేతలతో మోడీ భేటీ, కువైట్ యువరాజుతో చర్చలు మరియు అమెరికాలో బిజీగా భారత ప్రధాని. అమెరికా పర్యటనలో భాగంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ నేపాల్ మరియు అదేవిధంగా పాలస్తీనా అధినేతలతో ద్వైపాక్షిక భేటీలను నిర్వహించారు. ఐరాస సర్వప్రతినిధి సభకు హాజరయ్యేందుకు వచ్చినటువంటి నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ మరియు పాలస్తీనా అధ్యక్షుడు మహమ్మద్ అబ్బాస్లతో ఆయన విడివిడిగా సమావేశమై సమాలోచనలు జరిపారు. పాలస్తీనా ప్రజలకు భారత్ అండగా నిలుస్తుందని పునరుద్ఘాటించారు. భారత్ నేపాల్ స్నేహబంధం ఎంతో బలహీనమైనదని, దీనిని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నాం. ఇంధనం, సాంకేతికత, వాణిజ్య రంగాలపై తాజా చర్చల్లో మేము దృష్టి సారించాం అని మోడీ ఎక్స్ ద్వారా తెలిపారు. పరస్పర ఆసక్తిదాయక అంశాలపై మరియు భాగస్వామ్య విస్తరణపై చర్చలు సాగాయని భారత విదేశీ వ్యవహారాల శాఖ తెలిపింది. తమ దేశంలో పర్యటించాలని ఓలీ ఆహ్వానించగా మోదీ అంగీకరించారు. గాజాలో మానవతాపరమైన సంక్షోభంపై అబ్బాస్ వద్ద మోడీ ఆందోళన వ్యక్తం చేశారు. నెక్స్ట్ న్యూస్ చూసినట్టయితే ఈసారి ఓడిపోతే మళ్ళీ పోటీ చేయనంటున్న డొనాల్డ్ ట్రంప్. ఈ ఏడాది నవంబర్లో జరగనున్నటువంటి అమెరికా అధ్యక్షుడి ఎన్నికల్లో తాను ఓడిపోతే మరోసారి పోటీ చేయనని రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఈ నిర్ణయానికి తాను కట్టుబడి ఉంటానని చెప్పేసి ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓ సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పేర్కొన్నారు. అనగా 2028 ఎన్నికల్లో నేను బరిలో దిగనని చెప్పేసి చెప్పడం అయితే జరుగుతుంది. తాజాగా NBC న్యూస్ విడుదల చేసిన పోల్లోనూ కమలా హ్యారిస్ 5 పాయింట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. కమలా హ్యారిస్కు 48% మరియు ట్రంప్కు 40% మంది మద్దతు పలికారు. 3 పాయింట్ల ఎర్రర్ మార్జిన్ ఉన్నట్లు NBC వెల్లడించింది. నెక్స్ట్ న్యూస్ చూసినట్టయితే కశ్మీర్ రాష్ట్ర హోదాకు కేంద్రంపై ఒత్తిడి తెస్తామంటున్న రాహుల్ గాంధీ. ఉపాధిపై మోడీ ఎప్పుడు మాట్లాడతారంటున్న రాహుల్ గాంధీ జమ్మూ కాశ్మీర్ పరిపాలన ఢిల్లీ నుంచి కాకుండా స్థానికంగానే నడవాలని కోరుకుంటున్నట్లు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. జమ్మూ కేంద్రపాలిత ప్రాంతంగా చేసి జమ్మూ ప్రజల ప్రజాస్వామ్య హక్కులను భాజపా లాక్కుందని మండిపడ్డారు. జమ్మూ రాష్ట్ర హోదాను పునరుద్ధరించేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు తమ పార్టీ నిబద్ధతతో ఉందని ఆయన ప్రమాణం చేశారు. శ్రీనగర్ జిల్లాలోని జైన్ కోట్లో సోమవారం జరిగిన ఎన్నికల సభల్లో రాహుల్ మాట్లాడారు. ఈ సందర్భంగా బీజేపీపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నెక్స్ట్ న్యూస్ చూసినట్టయితే భారత్లో పెట్టుబడులు పెట్టండి అంటూ అంతర్జాతీయ టెక్ సీఈఓలకు ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు. ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్న భారత్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా మంచి అవకాశాలు పొందొచ్చని అమెరికా దిగ్గజ సంస్థల సీఈఓలకు ప్రధాని నరేంద్ర మోడీ సూచించారు. అంతర్జాతీయ టెక్ సంస్థల సీఈఓలను ఉద్దేశించి మోదీ ఇక్కడ మాట్లాడారు. సెమీకండక్టర్ తయారీలో భారత్ను అంతర్జాతీయ కేంద్రంగా మార్చడానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉందని, వినూత్న ఆవిష్కరణల అభివృద్ధి, డిజైనింగ్, తయారీ ద్వారా వీటిని ప్రపంచానికి అందించాలని ప్రధాని వివరించారు. ప్రస్తుతం అమెరికా, చైనా, జర్మనీ, జపాన్ల తర్వాత 3.9 లక్షల కోట్ల డాలర్లతో 5వ ఆర్థిక వ్యవస్థగా భారత్ ఉంది. గత 3 ఏళ్లుగా 7% పైగా వృద్ధి రేటుతో ప్రపంచంలోని ప్రధాన దేశాల్లో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న దేశంగానూ ఉంది. సో ఈ విధంగా అక్కడున్నటువంటి టెక్ సీఈఓలకు భారత్లో పెట్టుబడులు పెట్టమంటూ పిలుపునివ్వడం అయితే జరిగింది. ఈ రోజు సంబంధించి కరెంట్ అఫైర్స్ చూసినట్టయితే ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీకి కొత్త చీఫ్ మినిస్టర్గా అతిషి గారు ప్రమాణ స్వీకారం చేయడం అయితే జరిగింది. అదేవిధంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యొక్క కొత్త ఎయిర్ మార్షల్ అమర్ప్రీత్ సింగ్ను అపాయింట్మెంట్ చేయడం అయితే జరిగింది. ఈయన 21 సెప్టెంబర్ నుంచి ఈ అధికారాలను అయితే చేపట్టడం జరిగింది. నెక్స్ట్ చూసినట్టయితే రీసెంట్గా శ్రీలంకలో జరిగినటువంటి ప్రెసిడెన్షియల్ ఎలక్షన్లో విజయం పొందినటువంటి అరుణకుమార దిశనాయకే నిన్న అనగా సోమవారం ప్రమాణ స్వీకారం చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ చూసినట్టయితే ఫిల్మ్ స్టార్ అయినటువంటి కొనిదెల చిరంజీవి గారు గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సొంతం చేసుకోవడం అయితే జరిగింది. ఈ గిన్నిస్ వరల్డ్ రికార్డ్కి సంబంధించి ఈయన 45 సంవత్సరాల
సినీ జీవితంలో 156 సినిమాలు చేయగా అందులో 537 పాటలకు గాను 24,000 డ్యాన్స్ స్టెప్పులు వేశారని చెప్పేసి ఈ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ఇవ్వడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ డూ లైక్ ద వీడియో అండ్ షేర్ ద వీడియో విత్ యువర్ ఫ్రెండ్స్. అదేవిధంగా ఫర్దర్ మీకు ఇలాంటి ఎడ్యుకేషనల్ కంటెంట్ వీడియోస్ కావాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ and hit the bell icon button. Thank you.